నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా వందల మంది అనాథలు జీవిస్తూ ఉన్నారు. ఈ అనాథల కుటుంబం కోసం ఆ శివుడు శ్రీ సోమనాథేశ్వర స్వామిగా ఇక్కడే కొలువై వారి మంచి చెడ్డలు చూసుకుంటున్నాడు. వీరిని ఆదుకునేందుకు వచ్చే భక్తులు ఇష్ట కామ్యాలను తీర్చుతూ ఇష్ట దైవంగా కొనియాడబడుతూ ఉన్నాడు. మన కుటుంబంతో పాటు 10 మంది బాగుండాలని తప్పించే సేవా తత్పరులు అనాథలను ఆదుకోవడం ద్వారా వారి వంతుగా దేశ సేవలోనూ తరిస్తున్నారు. అలా దేశ సేవలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వచ్చేశారు శ్రీశైలం రాధమ్మ అనే పుణ్య దంపతులు. హైదరాబాద్ గుడిమల్కాపూర్లో నివసించే శ్రీశైలం రాధమ్మ అనే ఆదర్శ దంపతులు వారి 48వ పెళ్లి రోజుని పురస్కరించుకొని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి ఆదిదేవుని సేవలో అభాగ్యుల సేవలో తరించారు. ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామి చెంత వారి పేర్లపై కుటుంబ సభ్యులైన అంబిక, నవీన్, అనిత, ఆదుగార్ల పేర్లపై గోత్రనామమైన పక్షపాల గోత్రంపై అర్చనలు చేయించుకొని పరమేశ్వరుని పరిపూర్ణ దీవెనలు పొందారు. వారే స్వయంగా శ్రీ సోమనాథేశ్వరునికి జలాభిషేకం చేసి భక్తి మార్గంలో ఆస్వాదించారు. విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాంద్రమదః గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ పక్షపాల గోత్రోద్భవస్య శ్రీశైలం నామధేయస్య రాధమ్మ నామ్ని పేరు ఇంకోటి చెప్పండి. అంబికా నామ్ని నవీన్ నామధేయస్య అనిత నామ్ని అద్దు నామధేయస్య సహ కుటుంబానాం తతః మమాని నమస్కారం చేసుకోండి. సహ కుటుంబానాం సహ బాంధవానాం సకల క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాయురారోగ్యేంద్రమార్థకమముక్ష చతుర్విధ ఫలపురుషాద సిద్ధ్యర్థం ధర్మణ మహా సోమనాథ జ్యోతిర్లింగేశ్వర. అనంతరం సేవా మార్గంలో భాగంగా శాశ్వత వసతి భవనంలో జీవిస్తున్న అనాథులను చూసి చిలించిపోయారు. ఈ సందర్భంగా శ్రీశైలం గారు రాధమ్మగార్ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సేవాశ్రమంలో అభాగ్యుల అన్నదానం కోసం తోచిన సాయమందించడంతో పాటు టవల్స్, అరటిపళ్ళు వితరణ చేసి పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా శ్రీశైలం గారు మాట్లాడుతూ ఈ ప్రదేశానికి రావడం ఇది రెండోసారని, ఇక్కడకు వచ్చినప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటుందని అన్నారు. మాది మ్యారేజ్ సందర్భంగా రెండోసారి రావడం జరిగింది చౌటుప్పల్ అమ్మా నాన్న ఆశ్రమానికి. అందుకు మేము ఈరోజు కొత్త బట్టలు, టవల్స్, ఫ్రూట్స్, పాత బట్టలు కూడా ఇచ్చి డబ్బులు 1200 ఆశ్రమానికి ఇచ్చాము. అంతకుముందు ఫస్ట్ టైం 1 క్వింటల్ బియ్యం, బట్టలు అవన్నీ ఇచ్చాము. ఈసారి వచ్చినందుకు మాకు మంచిగా అనిపించింది కాబట్టి ఇక్కడికి వచ్చాము. గుడిమల్కాపూర్ హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ ఇక్కడ మహేష్ నగర్ ఆడికి వెళ్ళి వచ్చాము. మాది ఇక్కడనే దగ్గరనే చౌటుప్పల్ దగ్గర సంగం గ్రామం మాది సొంతం. మేము గర్దాస్ వాళ్ళము. అందు గురించి ఇక్కడనే పుట్టి చాలా ఏళ్ళు బట్టల షాప్ నడిపించాము చౌటుప్పల. ఆ తర్వాత హైదరాబాద్కి వెళ్ళిపోయాము. అక్కడ ఉంటున్నాం కాబట్టి ఈ మ్యారేజ్ సందర్భంగా ఇక్కడికి వచ్చినాము కాబట్టి అమ్మా నాన్న ఆశ్రమానికి వచ్చినాము. నా పేరు రాధ. మా మ్యారేజ్ డే సంబర్లో వచ్చినాం. 8 సంవత్సరాలు మాది మ్యారేజ్ డే. మాది ఊరు సంగము, హైదరాబాద్లో ఉంటాం. గుడిమల్కాపూర్ ఉండి హైదరాబాద్కి వెళ్ళిపోయినాం. పోయిన సంవత్సరం 2-3 సంవత్సరాల కింద వచ్చినాం. 2 సంవత్సరాలు ఇంకా కాలేదు. బియ్యం, రైసు అన్నీ వేసి ఇచ్చిపోయినాం. అప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఇతరులకు సేవ చేయాలనే మీలాంటి మానవ దేవుళ్ల సహకారంతో నేడు వందలాది మంది అనాథల పాలిట ఆపద్బాంధవ నిలమైంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. మీ ఇంట జరిగే శుభకార్యాలను, వర్ధంతి కార్యక్రమాలను ఈ అభాగ్యుల మధ్య జరుపుకుని వారికి అన్నదానం చేసి శ్రీ సోమనాథేశ్వరుడి అనుగ్రహంతో మీ లక్ష్యాలు నెరవేర్చుకోండి.